ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జై భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటిలేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఏమి పాప చెప్పింది నిజమా? చెప్పు చెప్పవే. ఏయ్ దాన్ని ఎందుకే నిలదీస్తావు? నీ పని నువ్వు సరిగ్గా చూసుకుని ఉంటే అదెందుకు నెల తప్పుతుందే? పోవెప్ప. సీతక్క అక్క ఇది విన్నావా అక్క? ఈ అన్యాయం విన్నావా? నీ చెల్లి అదే నా సవతి నెల తప్పిందక్క. అన్యాయం జరిగిపోయిందక్క. నాకు అన్యాయం జరిగిపోయింది. నా బాధని ఎవరితో చెప్పుకోను. దేవుడా నువ్వే నాకు న్యాయం జరిపించాలి. ఏయ్ ఇలాంటి సంతోష సమయంలో శోకాలు పెడతావేమిటే? నోరు మూసుకో, లేకపోతే దీంతో నీ తల పగలు కొడతాను. అమ్మా ఏమిటి ఇక్కడ గొడవ? గొడవలేదు గిడవలేదు. మరి మాల్ని వదిన ఎందుకు ఏడుస్తుంది? ఎదుట వాళ్ళు పచ్చగా ఉంటే దానికి నచ్చదు కదా. గీత నెల తప్పిందని దాని ఏడుపు. అవును శాంతి, నీకు ఇంకో మనవడు పుట్టబోతున్నాడు. అడబాల వారి వంశానికి మరో వారసుణ్ణి గీత ఇవ్వబోతోంది. అల్లుడు, మన దేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి నీకు తెలీదా? నాకు తెలీదు, సరే వదిలేసేయి. అన్ని రాష్ట్రాలకి ఒకడే ప్రధానమంత్రి, ఒకడే రాష్ట్రపతి. వాళ్ళు ఏమైనా రాష్ట్రాన్ని వేరు చేసి చూస్తున్నారా? లేదే. అలాగే కన్న తల్లికి బిడ్డలందరూ సమానమే. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ పక్షపాతంగా చూడటం అంటూ ఉండదు. అలా చూస్తే అసలు అది కన్న తల్లి కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏ కన్న తల్లి చేయకూడని పాడు పని మెమ్మ చేస్తుంది కాబట్టి. ఒక నోటికి అన్నం మరొక నోటికి సున్నం అన్నట్టుగా ఉంది మెమ్మ ప్రవర్తన. పెద్ద కొడుకంటే ప్రేమ ఉండొచ్చండి, దాన్ని ఎవరు కాదనరు, ఆక్షేపించరు. మిగిలిన బిడ్డల నోటు మట్టి కొట్టకుండా పెద్ద కొడుకే పెట్టుకోమనండి, ఎవరు కాదన్నారు? నీ జేబులో డబ్బు నీ ఖర్చు పెట్టినట్టుగా నీ దగ్గర 25 లక్షలు లాక్కుని మీ అన్నయ్యకి పార్ట్నర్షిప్ ఇప్పిస్తుందా? సున్నపొట్లు మినహా నీకు గుండు మిగులుస్తుందా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఏమయ్యా, ఇందాక నుంచి చౌకోసిన మేకలాగా నేను అరుస్తుంటే ఉలుకు పలుకు లేకుండా బెల్లం కొట్టేలాగా అలా కూర్చుంటావేంటాయా? అసలు ఇద్దరి పెళ్ళాలకు సమాధానం నువ్వు ఎట్ట చెప్తున్నావయ్యా? నీ ఎంత పప్పు సొద్దని మెతక మనిషిని నేను ఎక్కడా చూడలేదు. కాస్త లౌకి నేర్చుకోవయ్యా పిచ్చోడా. ఊరుకో మావయ్య, పార్ట్నర్షిప్ 25 లక్షలు పోగొట్టుకోవడం నాకేమన్నా సరదా అనుకున్నావా? పెట్టాల్సినంత పేచీ పెట్టాను. బంగారు బాబు మా అమ్మకు నోటీస్ ఇవ్వడం వల్లే ఈ పార్ట్నర్షిప్ మార్పిడి జరిగింది. ఏమైతేనే నువ్వు లాస్ అయ్యావు కదా. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా దొరికిన అవకాశం. జయకృష్ణ విపరీతంగా కష్టపడతాడు, నీ కళ్ళ ముందే అంచెలంచెలుగా ఆంజనేయుడిలాగా పెరిగిపోతాడు. ఇక నీ పరిస్థితి గుర్రితో ఒక బెత్తడే, ఎక్కడ వేసిన కొంగలు అక్కడే. సత్యం, నేను చెప్పింది నిజమేనన్నట్టుగా ఫోన్ కూడా మోగింది. ఎత్తు. హలో, నేనే మాట్లాడుతున్నాను. వాట్? అలాగా?
ఎప్పుడు? నేను ఇప్పుడే వస్తున్నాను. అల్లుడు ఏదో గుడ్ న్యూస్ లా ఉంది. అవును మావయ్య, గుడ్ న్యూసే. నేను తండ్రిని కాబోతున్నాను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. మాలిని నిలదప్పిందా? మాలిని కాదు మావయ్య, నీ కూతురు గీత. గీత నెలతప్పిన శుభ సందర్భంగా ఈ ఇంటికి తొలి వారసుడినిచ్చిన అనిత రెండో వారసుడు రాబోతున్నందుకు తన డాన్స్ తో అనిత మన అందరినీ ఆనందింపజేసింది. ఈ ఆనంద సమయంలో మనందరం కలిసి అనితకి చేయకూడదు. ఒరేయ్ ఎదవన్నారు ఎదవ, అనిత కన్నా గొప్పగా డాన్స్ చేసేవాళ్ళు ఇక్కడ ఎవరున్నారా? ఎరా బలరా? చూసి ఆనందించడమే తప్ప చేసి ఆనందింపజేయడం మనకు చేతకాని పని. అయినా నీకన్నా గొప్పగా డాన్స్ చేసేవాళ్ళు ఇక్కడ ఎవరున్నారు పిన్ని? ఎందుకు లేరు బాబాయ్? మీ రెండో పెళ్ళాం అదే నా సవతి తల్లిగారున్నారుగా. పూర్వాశ్రమంలో ఆవిడ వీధుల్లో డాన్స్ చేసిన రికార్డింగ్ డాన్సరే కదా. ఆ డాన్స్ చూసే కదా మీరు పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టే నాకిప్పుడు సవతొచ్చి పడింది. ఆవిడ్ని డాన్స్ చేయమనండి. ఏయ్ మాలిని, ఏమిటా మాటలు? ఎప్పుడో డాన్స్ చేసిందని ఇప్పుడు చెయ్యాలా? ఆ నెల తప్పింది ఆవిడ కూతురేగా, చేస్తే ఏం పోయిందట? సీత, ఏమిటిది పెద్ద చిన్న లేకుండా? వదినా, నేను డాన్స్ చేస్తాను. నాకే నామోషి లేదు. అది ఒకప్పుడు నా వృత్తి. నేనెప్పుడు నా కళకు అంకితమయ్యాన్ని తప్ప కళంకితం కాలేదు. నా వృత్తి గొప్పది, పవిత్రమైందని చెప్పడానికైనా ఇప్పుడు ఇక్కడ డాన్స్ చేస్తాను. అనిత, ఏదైనా పాట పెట్టమ్మా. ప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశి. అమోహం, అద్భుతం. సీత, మొత్తానికి ఎలాగైతేనే మీ పిన్నితో డాన్స్ చేయించు. ఇప్పుడు నువ్వు డాన్స్ చేయాలి. అవును అక్క, నువ్వు డాన్స్ చేయాల్సిందే. ఏంటొదినా చిన్నొదిన వైపు అలా చూస్తున్నావు? డాన్స్ చేయి. సీత, కానీ నేను చేయను. ఏ ఎందుకు చెయ్యో? ఎందుకు చేయాలి? వదినా, సమయం సందర్భం అలాంటిది కాబట్టి సరదాగా డాన్స్ చేయమన్నారు. చేస్తే ఏం పోయింది? అంత సరదాగా ఉంటే నువ్వు చెయ్యి డాన్స్. ఏ సీత, ఏమిటా మాటలు? సుందరమ్మని డాన్స్ చేయమనొచ్చు గానీ నువ్వు మాత్రం చేయవా? చెయ్యనంటే చెయ్యను. ఈ ఇంటికి పెద్ద కోడలు అయి ఉండి కూడా ఇంకా తల్లివి కాలేకపోయావు. కనీసం డాన్స్ కూడా చేయలేవా? అమ్మమ్మ, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి నీకు తెలీదా? డాన్సు డాన్సు డాన్స్ అని పట్టుకు పీడించు. తనకిష్టం లేదు చేయనంది. అక్కడితో ఊరుకోవాలి గాని పిల్లల్ని కనకపోవడానికి డాన్స్ చేయకపోవడానికి లింక్ పెడతావు దేనికి? ఊరుకోరా, పెళ్ళాన్ని వెనకేసుకుని వస్తున్నావులే గాని బిడ్డలు పుట్టలేదంటే లోపం నీదా నీ పెళ్ళాందా?
అమ్మా ఏమిటా మాటలు? ఇప్పుడు నేనేమన్నానని? అమ్మమ్మ నువ్వు ఊరుకో. ఇంత వయసు వచ్చింది, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు. ఒరేయ్ సన్నాసి, నిలదీయాల్సింది నన్ను కాదురా, నీ పెళ్ళాన్ని. పిన్ని నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏమిట్రా ఎక్కువగా మాట్లాడింది? నువ్వు నీ అల్లుడిని వెనకేసుకొస్తున్నావా? నాకు ఒకళ్ళు కాదు, 2 అల్లుళ్ళు ఉన్నారు. నాకిద్దరూ సమానమే. ఒకటి నెత్తినెక్కించుకోవటం, ఒకటి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోవడం నాకు చేత కాదు. అన్నయ్య, అమ్మా ఈ విషయం ఇంతటితో వదిలేయండి. ఏమిటమ్మా వదిలేసేది? సమస్యలు ఏమైనా నేనా అనపన్నమ్మ పిన్న? సందు దొరికితే చాలు నా పిల్లని ఆడిపోసుకోవడం ఎక్కువైపోయింది. ఏదో పెద్దది లేని ఊరుకుంటుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. చూస్తా ఎంతకాలం ఇలా మాట్లాడుతుందో. అమ్మా సీత, వద్దమ్మా, నీ కళ్ళు తడిబారకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కంట కన్నీరు రాకూడదు. అది మన లక్ష్యాన్ని నీరు కారుస్తుంది. ఆ ముసలి కుక్క అన్నపొన్నమ్మ నిన్ను డాన్స్ చేయమందని, నువ్వింకా తల్లివి కాలేదని హేళన చేసిందని నీకు బాధగా ఉందా? అమ్మడు, అలాంటి చిన్నా చితకా విషయాలకి నువ్వు బాధపడకూడదమ్మా. అసలు నీ లెవెల్ ఏమిటి? నీ ఏమేమిటి? గోడ మీద తొండ తలాడించిందని సింహం చిన్నబోవటమా? చీచీ, మన శత్రు శిబిరంలో చేరి తృతీయ శక్తిగా అవతరించిన గీత నెల తప్పింది. నెల తప్పినంత మాత్రాన బిడ్డను కనగలదా? పురుడు పోసుకోగలదా? కానివ్వను. దాన్ని తల్లిని కానివ్వను. దాని కడుపులోని బిడ్డని కడుపులోని. వద్దు, తొందరపడి ఆ పని మాత్రం చేయొద్దు. ఇప్పుడు గీత విషయంలో కలుగజేసుకుంటే మనకే డేంజర్. మన నెత్తిన మనమే చేవేసుకున్నట్టు అవుతుంది. గీతను తీసుకొచ్చి ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టుకున్నాం. మరో ప్రాబ్లం రాకూడదు. దాని సంగతి నేను చూసుకుంటాను. దానికెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నువ్వెళ్ళు. అక్కా, ఆలోచిస్తున్నావా? బాధపడుతున్నావా? అయినా ఆలోచించడానికి ఇంకేముంది? బాధ తప్ప. నేను నెల తప్పినందుకు, నువ్వింకా నెల తప్పనందుకు నీకు చాలా బాధగా ఉంది కదూ? నేను తల్లిని కాకపోయినా పర్వాలేదు, గీత తల్లి అవుతుంది అన్న అసూయతో కుళ్ళిపోతున్నావు కదూ? నన్ను చూసి ఏడవడం, లోపల అసూయపడ్డం ఎందుకు? కానీ నువ్వు మంచి గైనకాలజిస్ట్ చేత చెకప్ చేయించుకో. అడగకుండానే ఉచిత సలహా పారేస్తోందేవటా అని ఉక్రోషంగా ఉందా? మన ఛాలెంజే, అనుబంధమే. అన్ని విధాలుగా నువ్వు బాగుపడాలని నాకు తెలిసిన మంచి విషయాలు చెప్తున్నాను. వింటే బాగుపడతావు. అన్నపూర్ణ బామ్మ ఏదో అందని మీ ఆయన నిన్ను వెనకేసుకొచ్చారు. తల్లి కాకుండా నువ్వు ఇలాగే ఉంటే కొన్నాళ్ళకి నువ్వు మీ ఆయన దృష్టిలో వెనకపడతావు. చూసి విసిగెత్తి బంధుమిత్రుల సలహాలతో బావగారు నిన్ను పక్కకు తోసి మరో సీతను పెళ్లి చేసుకోవడం ఖాయం. మీ ఆయనకి ఇష్టం లేకపోయినా పరిస్థితులు ఆయన్ని అలా నడిపిస్తాయి. అంతెందుకు, బాంబే మీ ఆయన మనసు మార్చేస్తుంది. నీకు తీరని అన్యాయం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్లే అన్యాయం చేస్తుంటారు. అలాంటి పరిస్థితే వస్తే నువ్వు బతకడం వేస్ట్, చావడమే బెస్ట్. ఎందుకంటే రెండో పెళ్ళంగా వచ్చి అనుభవిస్తున్నానుగా, ఆ అనుభవంతో చెప్తున్నాను. మీ ఆయన మరో పెళ్లి చేసుకుంటే వచ్చిన నీ సవతి బిడ్డల్ని కంటే నీ బతుకు కుక్క బతికే. అంచేత
బాగా అనుభవం ఉన్న హస్తవాసి ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పిల్లలు పుట్టకపోవడానికి కారణం నీ లోపమో లేక మీ ఆయన లోపమో తెలుసుకో. స్టాప్ ఇట్! నీ మంచి కోరి చెప్తుంటే అలా మండిపడతావేంటక్క? నాన్సెన్స్! ఏంటి నువ్వు నాకు చెప్పేది? నా బాగు నేను చూసుకోగలను. గెట్ అవుట్! వెళ్తాను. ఇచ్చిన 30 రోజుల్లో 5 రోజులు అయిపోయాయి. ఇంకా 25 రోజులే ఉన్నాయి. గుర్తుంచుకో. ఏ లక్ష్మి, నిన్ను చూడ్డానికి నీ కూతురు వచ్చింది, వెళ్ళు. సీత, అమ్మా, ఎలా ఉన్నావమ్మా? ఊరుకో అమ్మా, ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందమ్మా? నాకన్నా గుండె నింబర ఉన్నదానివి నువ్విలా కన్నీళ్లు పెడుతున్నావంటే ఏదో బలమైన కారణం ఉండే ఉండాలి. అదేమిటో చెప్పమ్మా. అమ్మా, నాకా ఇంట్లో విలువ గౌరవం లేకుండా పోయి ఇంటికి పెద్ద కోడళ్ళన్న పెద్దరికం ఏనాడో మంట కలిసింది. ఎవరి అదృష్టం వాళ్ళది, ఎవరి సౌభాగ్యం వారిది. మాలిని, అనిత ఇద్దరు నెల తప్పినప్పుడు వాళ్ళనందరూ ఆకాశానికి ఎత్తేశారు. నేను నెల తప్పనందుకు నన్ను చిన్నచూపు చూశారు. ఇప్పుడు గీత కూడా నెల తప్పింది. అవునమ్మా, ఇక చూడు దాని వైభవం. ఇంటిల్లపాది దాన్ని తెగ మోస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గీతే పెద్ద కోడలన్నట్టుంది. అమ్మా, రాను రాను గీతకు అహంభావం పెరిగిపోతోంది. తను నెల తప్పిందని నన్ను సూటిపోటి మాట్లాడడం దేనికి? సంత దొరికితే చాలు ఏదో వెటకారం, బంక దొరికితే చాలు ఏవో పొలవిరుపు మాటలు. ఇలా గొడ్రాలుగా బతికే బదులు దేనిలోనైనా పడి చావడం మేలని పబ్లిక్ గా నా ముందే అంటున్నారమ్మా. ఒక్కసారైతే ఓర్చుకోవచ్చు, ఒక్కరోజైతే పడొచ్చు. ప్రతిరోజు అలవాటుగా అదే పనిగా నన్ను సాధిస్తుంటే ఎలా తట్టుకోగలను? నా బాధ ఎవరితో చెప్పుకోను. వాళ్ళంతా ఒకటై నన్ను ఒంటరిదాన్ని చేసేశారు. అందుకే నా బాధంతా నీకు చెప్పుకుందామని వచ్చాను. మీ అత్తగారికి చెప్పొచ్చు కదమ్మా. ఏంటి చెప్పేది? అందరికన్నా ముందు ఆవిడ తయారవుతుంది నన్ను సాధించడానికి.